చాలా కాలం స్ట్రగుల్ అయ్యారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫామ్‌లోకి రాలేదు. కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. కెరీర్ కూడా అంతే. ఎప్పుడు మారిపోతుందో తెలీదు. టాలీవుడ్ యంగ్ హీరోల విషయంలో అదే జరిగింది. మంచి కథల్ని ఎంచుకొని మర్చిపోలేని హిట్స్ కొట్టారు. ఇప్పుడు అదే ఊపుని కొనసాగించాలని చూస్తున్నారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ 2014లో అల్లుడు సీను చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. కెరీర్‌లో 1, 2 హిట్స్ తప్ప చెప్పుకోదగ్గ బ్లాక్ బస్టర్ ఇంతవరకు పడలేదు. తెలుగులో బంపర్ హిట్ అయిన ఛత్రపతిని అదే పేరుతో హిందీలో రీమేక్ చేసినా వర్కౌట్ కాలేదు. వివి వినాయక్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ ఫ్లాప్ గా మిగిలింది. తేజ డైరెక్ట్ చేసిన సీత కూడా ఆడలేదు. లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన మల్టీ స్టారర్ మూవీ భైరవంపై చాలా ఆశలు పెట్టుకున్నాడు. అది కూడా ఆశించిన రేంజ్ కి వెళ్ళలేదు. ఇక భైరవం తర్వాత వచ్చిన కిష్కింధపురి సాయి శ్రీనివాస్ కి మంచి హిట్ అందించింది. కౌశిక్ డైరెక్ట్ చేసిన ఈ హారర్ థ్రిల్లర్ ఆడియన్స్ ని కట్టిపడేసింది. ఆదితో పాటు 2014లో తెలుగు తెరకే పరిచయం అయ్యాడు సాయిధరం తేజ్. ఆదితో పాటు 2014లో తెలుగు తెరకు పరిచయం అయ్యాడు సాయిధరం తేజ్. ఫస్ట్ మూవీ పిల్ల నువ్వులేని జీవితం హిట్. 2015లో వచ్చిన సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ కూడా విజయం సాధించింది. అప్పటి నుంచి కొన్ని సంవత్సరాల పాటు తేజ్ ని ఫ్లాప్స్ వెంటాడాయి. 2019లో వచ్చిన ప్రతిరోజు పండగే, చిత్రలహరి సినిమాలు బాగా ఆడాయి. ఆ తర్వాత వచ్చిన సోలో బతికే, సో బెటర్, రిపబ్లిక్ చిత్రాలు తేజ్ ని నిరాశపరిచాయి. యాక్సిడెంట్ నుంచి కోలుకున్న తర్వాత తేజ్ చేసిన మూవీ విరూపాక్ష. కార్తిక్ దండు డైరెక్ట్ చేసిన ఈ మూవీ సూపర్ హిట్. సుకుమార్ అండర్ నుంచి వచ్చిన ఈ మూవీ తేజ్ కు మంచి బూస్ట్ ఇచ్చింది. ఇక మీదట కెరియర్ ని ఎలా ప్లాన్ చేసుకుంటాడో చూడాలి. మరో యంగ్ హీరో ఆది సాయి కుమార్ కూడా హిట్ కోసం చాలా ఏళ్లు ఎదురు చూశాడు. 2011లో ప్రేమ కావాలి సినిమాతో కెరియర్ మొదలు పెట్టాడు. ఫస్ట్ మూవీతో హిట్ కొట్టాడు. జయ డైరెక్షన్ లో వచ్చిన లవ్లీతో మరో విజయం అందుకున్నాడు. కానీ ఆ తరువాత వరుసగా పరాజయాలు వెంటాడాయి. ఆది చాలా ప్రయోగాలు చేయాలని ట్రై చేశాడు. కానీ అవేవి పాజిటివ్ రిజల్ట్ ఇవ్వలేదు. లాస్ట్ ఇయర్ వచ్చిన శంబాలతో తిరుగులేని హిట్ కొట్టాడు ఆది. కంటెంట్ కరెక్ట్ గా ఉంటే హిట్ పడుతుంది అనటానికి శంబాల ఓ ఎగ్జాంపుల్. ఇప్పటి నుంచైనా ఆది సెలెక్టెడ్ గా సినిమాలు చేస్తే బెటర్ అని ఫిలిం క్రిటిక్స్ చెబుతున్నారు.